బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి 2 అల్పపీడనాలు రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడబోతున్నట్లు భారత వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముందస్తుగానే ప్రజలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉందన్నమాట. రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క అల్పపీడనాలు తీవ్ర వాయుగుండంగా మారడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎటువంటివైతే రాబోతున్నాయన్నమాట. ఓకేనా. అయితే ఈ యొక్క అల్పపీడనాల ప్రభావంతో రానున్న 24 గంటల పాటు వాతావరణం ఎలా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ, ఏ జిల్లాల్లో, ఏ తేదీ వరకు వర్షాలు ఎటువంటివైతే ఉండబోతున్నాయి, మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. క్లియర్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు బంగాళాఖాతంలో ప్రస్తుతానికి 2 అల్పపీడనాలు అనేటువంటివి కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ శ్రీలంక సమీపంలో ఇక్కడ ఒకటి కొనసాగుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, మీకు ఎల్లని అయితే ఉందన్నమాట. ఇది ఒక అల్పపీడనంగా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే దక్షిణ అండమాన్ సముద్రంలో మనకు ఇంకొక అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతుందన్నమాట. ఓకేనా. దీని ఎఫెక్ట్ వచ్చేసి మనకు ఈ నెల 26వ తారీఖు నుంచి అయితే మన ఏపీకి ఎక్కువగా అయితే ఉండబోతుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ శ్రీలంక సమీపంలో ఏర్పడినటువంటి అల్పపీడనం గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ దీని ప్రభావంతోనే గత 2 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కావలి, వెంకటగిరి, సూలూరుపేట, గూడూరు, తడ అండ్ అలాగే ఇటు సైడ్ రాజంపేట కావచ్చు, గూడూరు. ఓకేనా. ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో గత 2 రోజుల నుంచి కూడా మోస్తరుగా నుంచి మెండుగా కొంచెం వర్షాలు ఎటువంటివి అయితే పడుతూనే ఉన్నాయన్నమాట. ఇప్పటికీ కూడా పడుతూనే ఉన్నాయి. ఓకేనా. ఈ యొక్క శ్రీలంక సమీపంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతోనే మనకు గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. దీన్ని మీరు ఇంకొంచెం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈ శాటిలైట్ ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కొంచెం క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. ప్రస్తుతానికి వచ్చేసి మనకు ఎక్కడెక్కడ వర్షాలు ఎటువంటివి పడుతూ ఉన్నాయి అనే విషయం గురించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఒక సెకండ్. ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఎక్కువగా మనకు ఈ యొక్క తమిళనాడుకు వర్షపాతం అనేది నమోదవుతూ ఉందన్నమాట గత 2 రోజుల నుంచి కూడా. తమిళనాడు, కేరళ, ఈ తిరువనంతపురము. ఓకేనా. ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఎక్కువగా మనకు వర్షపాతం అయితే నమోదవుతుంది. దీని ఎఫెక్ట్ వల్లనే చెన్నైకి, తమిళనాడుకి ఆనుకున్నటువంటి మన ఏపీ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఈ సూళ్ళూరుపేట, తడ, వెంకటగిరి, నాయుడుపేట, దాని తర్వాత శ్రీకాళహస్తి కావచ్చు, తిరుపతి, ఇటు సైడ్ చిత్తూరు, అనంతపురము, దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క రాజంపేట, కడప, కావలి, నెల్లూరు, బాపట్ల, ఒంగోలు, చీరాల. ఈ ప్రాంతాల వరకు అయితే మనకు వర్షాలు ఎటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. అది కూడా కొంచెం మెండుగా నుంచి ఎక్కువగానే వర్షపాతం అయితే నమోదైతే అవుతూ ఉందన్నమాట. ఓకేనా. ఇదిలా ఉండగా ఇక్కడ ఒకటి కొనసాగుతుందని చెప్పాను కదా అల్పపీడనం. ఇదిలా ఉండగా మనకు మరొక వైపు ఈ దక్షిణ అండమాన్ సముద్రంలో కూడా ఇంకొకటి అయితే ఏర్పడడం జరిగింది అల్పపీడనము. ఇది వచ్చేసి రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా అయితే మారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు అయితే దూసుకురావడం జరుగుతుందన్నమాట. దీని ప్రభావంతో వచ్చేసి ఆల్మోస్ట్ 26వ తారీఖు నుంచి అయితే వర్షాలు అనేటువంటి స్టార్ట్ అయిపోతాయి మళ్ళీ కూడా. ఓకేనా. మనకు మెయిన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎక్కువగా ఈ యొక్క 2 అల్పపీడనాల ప్రభావం అనేటువంటిది అయితే తగులుతూ ఉందన్నమాట. ఓకేనా. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం రెండింటి గురించి చెప్తున్నాను కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి వీటి ఎఫెక్ట్ అయితే అంతగా ఉండేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు. ఎక్కువగా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కే ఈ అండమాన్ సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజుల్లో మనకు మళ్ళీ కూడా వర్షాలు అనేటువంటి స్టార్ట్ అవబోతున్నాయి. అప్పుడు వచ్చేసి 29వ తారీఖు వరకు అయితే వర్షాలు కురుస్తాయి. అది వచ్చి ఈ యొక్క విశాఖపట్నము, ఒడిశా తీరాల మధ్యలో తీరం అయితే దాటుతుందన్నమాట ఈ సమీపంలో. ఇక తీరం దాటేటప్పుడు ఎక్కువగా మనకు అత్యధికంగా వర్షపాతం అయితే నమోదవుతుంది. అతి భారీ వర్షాలు పడేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. అది కూడా ఈదురుగాలతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు అనమాట. ఓకేనా. మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క సైక్లోన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి మీకు అందజేస్తూ ఉంటాను. ఈ విధంగా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా.
సో, ఇక ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ శ్రీలంక సమీపంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావంతో మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం అనేటువంటిది నమోదవుతూనే ఉంటుంది కంటిన్యూగా. ఫర్ ఎగ్జాంపుల్‌గా తిరుపతి డిస్ట్రిక్ట్‌లో చూసుకున్నట్లయితే, సో, మాది తిరుపతి డిస్ట్రిక్ట్ కాబట్టి గత 2 రోజుల నుంచి కంటిన్యూస్‌గా వర్షాలనేటువంటివి అయితే పడుతూనే ఉన్నాయి. ఎక్కువగా అత్యధికంగా కాకపోయినా సరే కొంచెం మెండుగానే నమోదైతే అవుతూ ఉన్నాయన్నమాట వర్షాలనేటువంటివి. కాబట్టి అందువల్ల చెప్తూ ఉన్నాను, కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. మనకు రానున్నటువంటి రోజుల్లో మళ్ళా కూడా ఇంకొక ద్రోణి ప్రభావం అయితే రాబోతుంది మన ఏపీ రాష్ట్రానికి, ఈ యొక్క వాయుగుండం ప్రభావం. బట్ చూద్దాం ఎటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి వస్తాయి. మీకు ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. సైక్లోన్స్కి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా మీరందరూ రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.